హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ పచ్చి కొబ్బరితో హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా కొబ్బరితో హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కొబ్బరికాయను పగలగొట్టుకొని అందులోని కొబ్బరిని తీసి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి నాకు 2 కప్పుల దాకా వచ్చిందండి. కొబ్బరిని నెయ్యిలో వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇలా కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు కాచిన పాలను వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా పాలు వేసాక కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా పంచదారను వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని తీసుకొని అందులో కొంచెం నీళ్ళని పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది మనం థిక్నెస్ కోసం వేస్తున్నామన్నమాట. ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఫుడ్ కలర్ని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హల్వా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకొని చివరగా ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి. అంతేనండి, కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ హల్వాని చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.